ఉన్నటువంటి సాధు పురుషులకు, ముఖ్యంగా ఎవరి ప్రేరణ చేత, ఎవరి సందేశాన్ని ఈ కాశీలో ఈ గంగా తీరంలో విందామని వచ్చామో ఆ శివానంద స్వామిని నేను చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. నాకు వివేకానంద స్వామి గుర్తుకొస్తుంది. వివేకానందుడు గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే ఇంత చిన్న వయస్సులో ఇంత ఆధ్యాత్మిక శక్తిని వారు ఎట్లా సంపాదించారో నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్ని గ్రంథాలు చదివారో, ఎంతమంది గురువుల యొక్క శుశ్రూష చేశారో, ఏ ఏ ప్రాంతాలు తిరిగారో, విద్యనే కాదు వినయాన్ని కూడా సంపాదించినటువంటి వ్యక్తి మహానుభావులు శివానంద స్వామి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను వారు యోగం గురించి ప్రసంగిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను 30 ఏళ్ళు యోగం గురించి ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేసి సంపూర్ణ యోగ దర్శనం అని ఒక పుస్తకాన్ని రచించాను. అది నా 60వ పుస్తకం. నేను ఇప్పటి వరకు 65 గ్రంథాలు రాశాను. నాకు మంచి ఆధ్యాత్మిక గురువులు దొరికారు. భగవంతుడు మంచి తల్లిదండ్రులను ఇచ్చినట్లే, మంచి స్నేహితులను ఇచ్చినట్లే, మంచి గురువులను ఇచ్చాడు, మంచి శిష్యులను కూడా ఇచ్చాడు. ఏది శివానంద స్వామికి మీరెట్లా మనమంతా ఎట్లా లభించామో అట్లే నాకు కూడా శిష్యులను ఇచ్చాడు. శిష్యుడు లేకపోతే గురువు లేడు. ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే విద్యకు పూర్వరూపం గురువు, ఉత్తర రూపం శిష్యుడు అని. ఇది తైత్రీయోపనిషత్తు చెప్తూ ఉంది. కాబట్టి విద్య ఫలవంతం కావాలి అంటే, ఆ విద్య రావాలి అంటే గురు శిష్యులు తప్పకుండా ఉండాలి. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నమాట. ముఖ్యంగా యోగ విద్య చాలా గొప్పది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యపంథ విద్యతేయనాయ. ఇది వేదమంత్రం. ఈ వేదమంత్రం ఏం చెప్తుంది అంటే, నాకు పరమేశ్వరుని యొక్క తత్వం తెలిసినది. నేను తమేవ విదిత్వా అతిమృత్యుమేతి, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని నేను మృత్యువును తరించగలను. నాణ్య పంథ విద్యతేయనాయ. ఇంకా ఏ శాస్త్రాలు ఏవి అవసరం లేదని ఈ మంత్రం చెప్తూ ఉంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని మొట్టమొదలు తెలుసుకోవాలి. భోగ మార్గంలో వెళితే పరమాత్మ దొరకడు, యోగ మార్గంలో వెళితే పరమాత్మ దొరుకుతాడు. కఠోపనిషత్తు అని ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ఉంది. అందులో యమాచార్యుడు నచికేతునికి 2 మార్గాలు చెబుతాడు. ఒకటి ప్రేయో మార్గం, 2 శ్రేయో మార్గం అని. ప్రేయో మార్గం అంటే సంసార సుఖాన్ని ఇచ్చేది, శ్రేయో మార్గం అంటే ఆధ్యాత్మిక సుఖాన్ని ఇచ్చేది. మనకు ఆధ్యాత్మిక సుఖం కావాలంటే యోగ మార్గంలో నడవలసిందే. నేను అనుకున్నాను కేవలం శివానంద స్వామి ఇక్కడికి వచ్చి భాగవతమో, భారతమో, రామాయణమో ఏదో చెప్పి కాలక్షేపం చేసి 7 రోజులు వెళుతారేమని నేను పరీక్షిస్తున్నా. ఇక్కడికి వచ్చి హాయిగా ఉండి భోజనం చేయడమే కాదు, మా విశ్వేశ్వరయ్య గారు నన్ను ఆహ్వానించడం వల్ల. కానీ ఈరోజు వారు యోగం అనే సబ్జెక్టు గురించి చెప్పారు. అది చాలా గొప్పది. అది భోగ మార్గం నుంచి యోగ మార్గంలోకి వెళ్ళాలి. 2 మార్గాలే ఉన్నాయి, భోగ మార్గం, యోగ మార్గం. భోగం అంటే సుఖ దుఃఖానుభవం. సంసారంలో సుఖం ఉంది, దుఃఖం ఉంది. ఈ రెండింటి నుంచి బయటపడితేనే యోగం. పిల్లలతో యోగం అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, యోగం అంటే సంబంధము అనుకోండి. యోగం అంటే సంబంధం, మంచి బంధం. మనం పిల్లలతో మనకు సంబంధం ఉంది, స్నేహితులతో సంబంధం ఉంది, చుట్టాలతో సంబంధం ఉంది, ప్రపంచంతో సంబంధం ఉంది. కానీ ఈ సంబంధం నుంచి, ఈ సంబంధ బాంధవ్యాల నుంచి
మనం భగవంతునితో సంబంధం పెట్టుకోవడమే యోగము అని మీకు మనవి చేస్తున్నాను నేను. భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము అని భగవద్గీతలో ముఖ్యంగా 3 యోగాలనే ప్రస్తావిస్తారు. అందులో భక్తి యోగం అంటే భక్తి చేత భగవంతునితో సంబంధం పెట్టుకోవడం, భక్తి ద్వారా భగవంతునితో కలవడం అన్నమాట. ఎంత బాగుంది చూడండి. మనం కొంతమంది బస్సులో వచ్చారు, కొంతమంది ఫ్లైట్లో వచ్చారు, కొంతమంది రైల్లో వచ్చారు, అవునా కాదా? 3 వాహనాల్లో ఎక్కి కాశీకి వచ్చినట్లే 3 మార్గాల్లో వెళ్ళి భగవంతుని చేరవచ్చు. అది భక్తి మార్గం కావచ్చు. అంటే భక్తి చేత, అనన్యమైనటువంటి భక్తి చేత మనం భగవంతుని చేరవచ్చు. ఇది భక్తి మార్గం. తర్వాత కర్మ మార్గం. కర్మ అంటే ఇక్కడ పనులు చేస్తూ కాదు, నిష్కామ కర్మ, ఫలాపేక్ష లేని కర్మలు చేస్తూ భగవంతుని చేరవచ్చు. దాన్ని కర్మయోగము అంటారు. తర్వాత జ్ఞానయోగం అన్నమాట. జ్ఞానయోగం అంటే ప్రకృతి పురుష వివేకము. ఈ ప్రపంచం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, ప్రపంచం అశాశ్వతమైంది, భగవంతుడు శాశ్వతుడైనటువంటి వాడు. నిస్సంగత్వం, నిస్సంగత్వే ఏంది, నిస్సంగత్వే సుసంగత్వం, సత్సంగత్వం, నిస్సంగత్వే సత్సంగత్వం, సత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. శంకరులు చెప్పినటువంటి మాటలు ఇవి. మనం ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకుని ఉన్నాం. అనుక్షణం సెల్లు చేతిలో పట్టుకొని ఇల్లు మర్చిపోయిన వాళ్ళం ఉన్నాం మనం. మళ్ళీ ఇల్లు సెల్ అక్కడ పెట్టి ఇంటి జోలు పెడతాం మనం. ఇక్కడికి వచ్చి కూడా ఎన్నెన్నో జోళ్ళు పెట్టుకుంటున్నాం మనం. మన జోలే మనకు జోలే ఇష్టము, జోలి ఇష్టం. జోలి అంటే ఇష్టం లేనివాడు, జోలి అంటే ఇష్టం లేనివాడు ప్రపంచంలో లేడు. ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకోకుండా ఉండి భగవంతునితో సంబంధాన్ని పెట్టుకోవాలి. అదే సత్సంగత్వం అంటే. సత్ అంటే శాశ్వతుడైనటువంటి వాడు. ప్రపంచం అశాశ్వతమైంది. అశాశ్వతమైన ప్రపంచంతో సంబంధాన్ని విడిచిపెట్టి శాశ్వతుడైనటువంటి భగవంతునితో సంబంధాన్ని పెట్టుకుంటే అది సత్సంగత్వం. సత్సంగత్వే నిర్మోహత్వం అన్నాడు. ఎప్పుడైతే భగవంతునికి సంబంధించిన జ్ఞానం నీలో కలుగుతుందో అప్పుడు నీకు మోహం ఉండదు, అజ్ఞానం ఉండదు. మోహం అంటే అజ్ఞానం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే నీకు మోహం ఉండదో, అజ్ఞానం ఉండదో, నువ్వు స్థితప్రజ్ఞుడు అయిపోతావు. వారిలాగా ఒక ప్రజ్ఞయంలో ఉంటావు. నీ బుద్ధి నీ చేతిలో ఉంటుంది. బుద్ధి చేతిలో ఉంటే కుదరదు. 195 సూత్రాలు ఉన్నటువంటి యోగ దర్శనం ఏం చెప్తుంది? పతంజలి యోగ దర్శనం అంటే అస్మిత, నేనే బుద్ధిని అనగా అనుకోవడం మాయ. ఏమి బుద్ధి చేతిలో ఉండడం, మమకార అహంకారాలని దూరంగా ఉండడమే యోగం. నాది నేను అనే ఈ 2 భావనల నుంచి దూరంగా ఉండడమే యోగం. ఎవడు యోగాన్ని ప్రాక్టీస్ చేయడో నా దృష్టిలో అతడు ఆగమైపోతాడు. మీకు మనవి చేస్తున్నాను. ఎవడాగమైపోతాడు లోకంలో అంటే యోగాన్ని ప్రాక్టీస్ చేయని వాడే. కాబట్టి ఇక్కడ నిశ్చలతత్వం. నిశ్చలతత్వే ఏమిటి? జీవన్ముక్తి. జీవించి ఉండగానే వాడు ముక్తిని పొందగలుగుతాడు. జీవించి ఉండగానే ముక్తి పొందితే వాడిని జీవన్ముక్తుడు అంటారు. తర్వాత ముక్తి జీవించి ఉండగానే, ఇప్పుడు మనమంతా జీవించి ఉన్నాం. ఇప్పుడు మనం ముక్తికి అర్హత సంపాదించాలి అంటే యోగమే శరణ్యం, యోగమే శరణ్యం. అందుకే భగవద్గీతలో ప్రతి అధ్యాయానికి యోగం అని పేరు పెట్టిండ్రు. నా దృష్టిలో మనమంతా అర్జునులమే, పాండవ మధ్యములమే. మనమంతా విషాద యోగంలోనే ఉన్నాం. విషాద యోగం నుంచి బయటపడాలి. అందుకే కృష్ణుడు మనకు యోగీశ్వరుడు. ఆయన నా దృష్టిలో శ్రీరామచంద్రుడు కర్మయోగి, శ్రీకృష్ణుడు జ్ఞానయోగి. ఆయన యోగీశ్వరుడు. ఆయనకున్నంత యోగ బలం ఎవరికి లేదు. మహాభారతంలో 2 యోగులు కనిపిస్తారు.
శ్రీకృష్ణుడు 126 ఏళ్ళు బతికాడు యోగశక్తి చేత. భీష్ముడు 176 ఏళ్ళు బతికాడు యోగశక్తి చేత. యోగం చాలా గొప్పది. కాబట్టి మనం జీవన్ముక్తులం కావాలి అంటే, జీవించి ఉండగానే ఈ సంసారం నుంచి బయటపడాలి అంటే యోగాన్ని ఆశ్రయించాలి. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు వాళ్ళు. చిత్తవృత్తి గురించి చెప్పలే ఇంకా మీకు. ప్రమాణం, విపర్యయం, వికల్పం, నిద్రాస్మృతి, ఇవి వృత్తులు అన్నమాట. మొట్టమొదలు మనం హృదయం సాఫుగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి మన హృదయం. మా గురువుగారు, యోగ గురువు నాకు చెప్తుండేవాడు, నీ మనస్సులో 4 కాలుష్యాలు ఉండకూడదు, అంటే 4 మాలిన్యాలు ఉండకూడదు. దానికైనా మొట్టమొదలు యోగ దర్శనం చెప్పే ముందు నాకు ఒక సూత్రం చెప్పాడు. మైత్రీ కరుణ ముదితోపేక్షానాం సుఖ దుఃఖ పుణ్యానాం చిత్త ప్రసాదనం భావనత చిత్త ప్రసాదనం. మా గురుగారు చెప్పిన సూత్రం అన్నమాట. చాలా మంచిగా చెప్పాడు. మైత్రి, స్నేహపూర్వకంగా వ్యవహరించు. ఎందుకంటే నీకు క్రోధం, విష్ణు సహస్రనామావళి చదివితే అందులో విష్ణువుకు మాట ఉంది, అక్రూరుడు అని. అరే, భగవంతునికే క్రూరం లేదు. నువ్వు భగవంతుని పొందాలంటే నీలో క్రూరత్వం ఉండకూడదు, అది మైనస్ కావాలి, లేకుండా పోవాలి. ఏ దుష్టబుద్ధి ఉన్నా భగవంతుని మనం చేరలేము. ఎందుకు? భగవంతునిలో దుర్బుద్ధి లేదు, మనకంతా మేలు చేసేవాడు. కాబట్టి మైత్రి అంటే సుఖంగా ఉన్న వాళ్ళతో స్నేహంగా ఉండాలట. ఎంత బాగుంది చూడండి. ఎవరైతే సుఖపడుతూ ఉంటారో వాళ్ళతో స్నేహం చేయాలట. కళ్ళల్లో నిప్పులు పోసుకోవద్దు. ఏమండి అంటాం కదా, కడుపులో మంట, కొంతమందికి కడుపులో మంట సుఖంగా ఉన్న వాళ్ళని చూస్తే. మా గురువుగారు చెప్పిన మాటలు, ఎవడైతే యోగం ప్రాక్టీస్ చేస్తాడో అతడు తన మనస్సులో ఉన్నటువంటి 4 మాలిన్యాలను తొలగించాలి. 1 మైత్రి కలిగి ఉండాలి, అంటే ఈర్ష్య ఉండకూడదు. మనిషికి ఈర్ష్య ఉండకూడదు. ఈర్ష్య అనే మాలిన్యం పోవాలి అంటే సుఖంగా ఉన్న వాళ్ళతో స్నేహంగా ఉండాలి. కరుణ, దయ, ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో, ఏడుస్తూ ఉన్నారో, ఆపదల్లో ఉన్నారో వాళ్ళ మీద దయ కలిగి ఉండాలి. అరే, నీకు డబ్బు ఇచ్చిండు, వానికి డబ్బు ఇవ్వలేదు, ఈ డబ్బు ఎవరిది? డబ్బు కానీ డబ్బా కానీ పోయేటప్పుడు తీసుకొని పోతామా మనం? ఏమి తీసుకొని పోము. మన అకౌంట్లో ఎంత డబ్బు ఉందో రోజు చూస్తాం మనం. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒకడిని అడిగాను, రోజు 20 సార్లు చూస్తాడు తన అకౌంట్లో. ఎందుకు? రూపాయిని కూడా పంపుతాడు కదా. రూపాయి వచ్చేది, రూపాయి పోయేది. నేను ఎప్పుడూ అన్నాను, వచ్చిపోయేను పైసా, తెచ్చి పెట్టెను గోస, రాకున్న ఏ ఆశ లేకుండు మళ్ళీ అని. ఇది ఎక్కడి భాగవతం రా నాయన. అది ఎంత బాగుంది చూడండి. వాడు రోజు చూస్తాడు, పోయేటప్పుడు మాత్రం ఏమీ తీసుకుని, తన కర్మను మాత్రమే తీసుకొని వెళుతాడు. తాను చేసిన కర్మ ఫలాన్ని మాత్రమే వెంట తీసుకొని వెళుతాడు. కాబట్టి ఎవరు దుఃఖపడుతున్నారో వాళ్ళ మీద దయగలిగి ఉండాలట. ఇది 2వది అన్నమాట. అంటే వాని మీద ఈర్ష్య, కోపం ఉండకూడదు, అసహ్యం ఉండకూడదు. తర్వాత 3వది మైత్రిగా ముదిత అన్నాడు, సంతోషంగా ఉండాలట. ఎవరు పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని చూసి సంతోషపడాలి. ఇప్పుడు విశ్వేశ్వరయ్యను చూసి మనం సంతోషపడాలి. ఆయన దానిలో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళను చూసి మనం సంతోషపడాలి. ఇంత బాగుంది చూడండి. పుణ్య కార్యక్రమాలు చేసే వాళ్ళను చూసి సంతోషపడాలి. దుఃఖంలో ఉన్న వాళ్ళ మీద దయగలిగి ఉండాలి. సుఖంగా ఉన్న వాళ్ళతో స్నేహంగా ఉండాలి. తర్వాత 4వది ఉంది, ఏమిటి? ఉపేక్ష. దుష్టులు ఎవరైతే ఉంటారో, దుర్మార్గులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం దూరంగా ఉండాలి. మీకు శక్తి ఉన్నట్టయితే గూటం పట్టుకొని భీములయ్యి శత్రు సంహారం చేయండి. మీకు బలం ఉన్నట్టయితే రామునిలాగా బాణాన్ని పట్టుకొని శత్రువుల మీద దాడి చేయండి. మీకు అంత శక్తి ఉన్నట్టయితే చక్రం పట్టుకొని శ్రీకృష్ణులాగా శత్రువులను చెండాడండి. లేకపోతే యోగ సాధనలో ఉన్నటువంటి మీరు ఉపేక్షాభావం కలిగి ఉండండి, దుష్టులకు దూరంగా ఉండండి. ఇది యోగ దర్శనం చెప్తుంది. ఎంత మంచి విషయం చూడండి. వేదాల తర్వాత, ఉపనిషత్తుల తర్వాత దర్శన గ్రంథములు 6 చాలా ముఖ్యమైనవి. నేను విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన తర్వాత ఈ 6 దర్శనాలు ఒక గురువుగారి దగ్గర రోజు 6 గంటలు చదివాను. రోజు 6 గంటలు, 1 సంవత్సరం చదివాను నేను. 100 సంవత్సరాల పెద్ద మనిషి దగ్గర.
భగవంతుడు ఓంకార స్వరూపుడై ఉండాలి. అంటే సృష్టి స్థితి లయకారుడై ఉండాలి, సృష్టి చేసేవాడై ఉండాలి, ఈ సృష్టి పోషించేవాడు కావాలి, తర్వాత లయం చేయగలిగిన వాడు కావాలి. అలాంటి శక్తిశాలి ఎవడైతే ఉన్నాడో అతని నామమే ఓం, ఓంకారం. తస్య వాచక. పరమాత్మ యొక్క స్వరూపాన్ని పతంజలి యోగ దర్శనం చాలా బాగా చెప్తుంది. క్లేశ కర్మ విపాకాశయే రపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని భగవంతుని లక్షణం చెప్తుంది. మీరు కాశీకి రావాలని కాశీకి వచ్చే రైలు ఎక్కితేనే కదా కాశీ వచ్చింది. అంటే కాశీ గురించి మీకు తెలియాలి, జ్ఞానం ఉన్నది. కాశీ గురించి మీకు జ్ఞానం లేకపోతే మీరు ఎక్కిన రైలు బండి కాశీకి మిమ్మల్ని తీసుకొని రాదు. అట్లాగే భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం మీకు లేకపోతే మీరు భగవంతుణ్ణి చేరదాలరు. ఈశ్వరుని యొక్క స్వరూపం అన్నమాట చెబుతున్నాడు. క్లేశ కర్మ విపాకాశయే రపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని. భగవంతునిలో క్లేశములు లేవు. క్లేశం అంటే కష్టాన్ని కలిగించేవి అన్నమాట. అవిద్య లేదు అతని దగ్గర, అజ్ఞానం లేదు. భగవంతుడు తెలివి తక్కువవాడు కాదు. అస్మిత ఏమి నేనే బుద్ధిని నేనే ప్రపంచాన్ని అనే రకం కాదు భగవంతుడు. ప్రపంచం కంటే భిన్నమైన వాడు. అవిద్యాస్మిత రాగం, ఏ కోరిక లేనివాడు భగవంతుడు. మన కోరికలను తీర్చేవాడు భగవంతుడు. ఏ కోరిక లేనివాడు కనుకనే మన అందరి కోరికలను భగవంతుడు తీర్చగలుగుతున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన ఎంత గొప్పవాడు. తర్వాత అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము లేనివాడు. అభినివేశం, ఇది కావాలి అది కావాలి, ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అని అనుకునేవాడు కాదు. ఆయన సర్వవ్యాపకుడు భగవంతుడు. ఏమి అటువంటి ఆయన క్లేశ కర్మలు, పుణ్యాపుణ్య కర్మలు భగవంతుడు చెయ్యడు. యోగ దర్శనం చెప్తుంది ఆయనకు పట్టవు, మనకే పడుతాయి. మనం పాపమేమిటో పుణ్యమేమిటో తెలుసుకొని పాపానికి దూరంగా పుణ్యకర్మలకు దగ్గరగా ఉండాలి. అంతే, పుణ్యకర్మలకు దగ్గరగా ఉండాలి. మంచి పనులు మనం చేస్తూ ఉండాలి. మనం మంచి పనులు చేసేవాళ్ళతో స్నేహంగా ఉండాలి మనం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. క్లేశ కర్మ పుణ్యాలు ఆయనకు పట్టవు. క్లేశ కర్మ విపాకములు, జన్మ ఆయుర్భోగం ఆయనకు లేదు. మనం చెప్తాం పురాణాల్లో పుస్తకాల్లో చాలా వరకు చెప్తాం మనం. కానీ యోగ దర్శనకారుడు చెప్పినటువంటి విషయాలను బట్టి చూస్తే భగవంతునికి జన్మ లేదు. సావు పుట్టకలు మనకే కానీ భగవంతునికి లేవు. భగవంతుడు మనల్ని పుట్టిస్తాడు, చంపుతాడు, ప్రాణాన్ని ఇస్తాడు, ప్రాణం పోస్తాడు, ప్రాణం తీస్తాడు. ఈ శరీరాల్లోకి మనల్ని పంపిస్తాడు, మళ్ళీ ఈ శరీరాల నుంచి ఇంకో శరీరాల్లోకి మళ్ళీ ఇస్తాడు. అది ఆయన గొప్పతనం. కాబట్టి విపాకములు లేవు. జన్మ, ఆయువు, భోగము, సుఖ దుఃఖాలు భగవంతునికి లేవు. ఏ సంస్కారాలు లేవు, ఏ వాసనలు లేవు. నిన్న వారి ఉపన్యాసంలో విన్నాను. మన వాసనలు బలంగా ఉండి మనల్ని తోచేస్తూ ఉంటే ఈ అనేకమైనటువంటి కార్యక్రమాలకు మనం లోనవుతున్నాము, రాగద్వేషాలకు లోనవుతున్నాము అని స్వామి నిన్న చెప్పినాడు. మన వాసనలు వెంటాడుతూ ఉంటాయి, ఆ సంస్కారాలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంస్కారాల నుంచి మనం బయటపడి ఏం చేయాలి? బయటపడాలి. ఇటువంటి సంస్కారాలు కూడా భగవంతునికి లేవు. కాబట్టి క్లేశ కర్మ విపాకాశయే రపరామృష్ట పురుష విశేష ఈశ్వర తస్య వాచక ప్రణవ తజ్జప తదర్థభావనం. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. తజ్జప. మా గురుగారు మాట అన్నాడు, ధ్యానంలో భగవంతుణ్ణి వెతకాలట, సమాధిలో భగవంతుణ్ణి పట్టుకోవాలట. ఈ రెండు మాటలకు అర్థం తెలుసుకోవాలి. ధ్యానం చాలా గొప్పది. ఒక పెద్ద మనిషి ఏం చేశాడు? పిరమిడ్లు స్థాపించి అనకూడదు కానీ మా శ్రీశైలం రూట్లోనే ఆ మహాత్ముడు పెట్టాడు. ఏమిటి? శ్వాస మీద ధ్యాస వస్తే అదే ధ్యానం అన్నాడు. కానీ పతంజలి అట్లా చెప్పడం లేదు. తత్ర ప్రత్యేకతానత ధ్యానం. మన బుద్ధిలో, మన మనస్సులో భగవంతునికి సంబంధించిన జ్ఞానము ప్రవాహ రూపంలో ఉంటే అది ధ్యానము అన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఎవరు చెప్పాలి? నిజంగా వారు ఆ పత్రి గారికి వారి శిష్యులు అయ్యారనుకోండి, గోవింద, మనమంతా మనకేమీ వచ్చేదే కాదు. ఆ యోగ దర్శనం చదివినారు వారు.
ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఏ శాస్త్రం రాసిందనేది చదివారు కాబట్టి మనకు యోగ దర్శనం గురించి చెప్తున్నారు వాళ్ళు. తత్ర ప్రత్యేకత ధ్యానం